ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఇంకొక క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఒకసారి. అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. అక్కడ పాజ్ చేయండి అమ్మ ఒకసారి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి, వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాళ్యం. ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాళ్యం, జస్ట్ కొంచెం అలా బ్యాక్ రండి ఒకసారి, ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీలో వేసుకున్నది ఈరోజు, నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా, ఈరోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక, మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కకు పెట్టండి మా బంగారుపాళ్యంది ఒకసారి, అదే మనకి మెయిన్. జస్ట్ పాజ్ చేయండి అంతవరకు. ఎస్ ఎస్ ఎస్, మధ్యలో చూసారా? అంటే ఒక 50 సెకండ్ల వీడియోలోనే మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? వంగల్పూడి అనిత గారికి స్ట్రైట్ క్వశ్చన్. నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు టూర్లో విఎఫ్ఎక్స్ యాడ్ చేసి సాక్షి టీవీలో ప్రచురించారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరే లైవ్ అంటున్నారు, మీరే విఎఫ్ఎక్స్లు చేసామంటున్నారు. లైవ్ వీడియోలో విఎఫ్ఎక్స్ చేయడానికి అవుతుందా? మరి అది ఎలన్ మాస్క్ గారిని అడగాలి మీరు ఆ క్వశ్చన్. ఇలా ట్విట్టర్ లైవ్ వస్తుంది, దాంట్లో మేము విఎఫ్ఎక్స్లు పెట్టుకోవడానికి వీలవుతుందా అని చెప్పేసి మరి మన వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, మన ఎలన్ మాస్క్ గారిని సిఇఓ ఆఫ్ ట్విట్టర్ ఎక్స్, ఒకవేళ ఫేస్బుక్లో చూస్తే మరి జుక్బర్గ్ గారిని అడగాలి. మరి ఆ ఆలోచనలు ఎలా వస్తాయో మరి అది మినిమం అది తెలుసో తెలియదు కానీ వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి జగన్ గారి మీద ఏ కాడికి బురద జల్లే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి నెల్లూరు పర్యటన ఇసుకేస్తే రాళ్ళంత జనం, మీరు ఎన్ని బారిగేట్లు పెట్టినా, ఎన్ని ఇనప కంచెలు వేసినా, ఎన్ని క్రేన్లతో గుంతలు తవ్వినా జగన్మోహన్ రెడ్డి అంటే జనం, జనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు.